హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ముంబైలో ఉన్నాం, మీ అందరికీ తెలుసు. ముంబైలో ఇదే లాస్ట్ డే మనకి. సో మనం కొలాబా మార్కెట్ అయితే చూడడానికి వచ్చాం. కొలాబా ఈ మార్కెట్ దేని ఫేమస్ అంటే చాలా బట్టలు, చెప్పులు ఇలాంటివన్నీ దొరుకుతాయి. బ్రాండ్స్ ఉంటాయి. రోడ్ సైడ్ వెండర్స్ దగ్గర రోడ్ సైడ్ వెండర్స్కి ఉంటాయి. లోకల్ మార్కెట్ లెక్క చాలా ఫేమస్ ఇక్కడ. ముంబైకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు దీన్ని. సో మీకైతే చూపించడానికి నేను వచ్చాను. సో లెట్స్ గో. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి, ఇప్పుడుదో పాత బిల్డింగ్ ఉంది. ముంబై కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ తెలియదు. చూడండి ఎలా ఉంటుంది. మనం యాక్చువల్లీ మార్కెట్కి ఒకవైపు నుంచి రావాలి, మనం ఇంకో వైపు నుంచి ఎంటర్ అయ్యాం. సో ఇటువైపు నుంచి అయితే చూసేద్దాం. మనం బ్యాక్ నుంచి ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం. చూసారా ఎలా అంటే లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం డెకరేటివ్ ఐటమ్స్, వాళ్ళ మేకప్ ఐటమ్స్ అనమాట. అండ్ ఫుల్ క్రౌడ్ ఉంది. నేను వెళ్ళిన రోజు వీకెండ్ అవడం బట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. మీకు ఎదురుగా చూస్తే చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఇదే మార్కెట్లో. ఇక్కడికి ముంబై వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తారు ఈ ప్లేస్ని. ప్రతి ఐటమ్ తక్కువగా అయితే దొరుకుతుంది. మనం బార్గెన్ స్కిల్స్ బట్టి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు బేరవాడే స్కిల్ ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోవచ్చు ప్రతి ఐటమ్ని. ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ. అలాగే బ్యాగ్స్, క్లాత్స్ మొత్తం అన్నీ, ఇంకా ఇది అది అని కాకుండా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చెప్పులు ఉన్నాయి చూసారా. అండ్ అలాగే మొబైల్కి కావాల్సిన యాక్సెసరీస్ లైక్ పౌచెస్, టెంపర్ గ్లాస్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ చూసారా పౌచెస్. ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి చూసారా. అన్నీ మీరు బార్గెన్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది మార్కెట్ అయితే. ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. మార్నింగ్ మార్కెట్ టైమింగ్స్ ఎప్పుడో రోజు ఒకలాగే ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంటుంది మార్కెట్ అయితే. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నేను ఈవినింగ్ టైమే వచ్చాను. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వచ్చాను. సో ఈవినింగ్ అయిపోతుంది, ఆల్రెడీ 3 అయిపోయింది నేను అక్కడ ఉన్నప్పుడే. సో అంత టైం అయితే అయింది. టైం అవ్వడం వల్ల ఇంత క్రౌడ్ అవుతుంది. యాక్చువల్లీ అక్కడ వాయిస్ పెడదామని చూశాను. అక్కడ వాయిస్ అసలు నాయిస్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది క్రౌడ్ వల్ల. సో నేను అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. అండ్ ఇక్కడ జనాలు అందరూ ఎక్కువ కొంటున్న వాళ్ళు ఎక్కువ లేడీసే ఉన్నారు. వాళ్ళకే ఎక్కువ సామాన్లు కూడా ఉన్నాయి. మనకేముంటే చెప్పండి, ఒక షర్టు ప్యాంట్ ఉంటే సరిపోద్ది. బట్ వాళ్ళకైతే మ్యాచింగ్ దుద్దులు ఉండాలి, మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాలి, అన్నీ మ్యాచింగ్ ఉండాలి. సో వాళ్ళకే ఎక్విప్మెంట్ అయితే ఎక్కువ ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్, వాళ్ళు చెవుదిద్దులు కానీ ఇలాంటివి అనమాట. అక్కడ అదే చెప్తున్నాను, నా వాయిస్ రాలేదని నేను ఇంటికి వచ్చాక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ చూడవచ్చు ఇవన్నీ బట్టలే. స్టోర్స్ లాగా ఉంటే పక్కన రోడ్డు పక్కన అమ్మిన వాళ్ళు అమ్ముతారు. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, ఇంట్లో పెట్టుకోవడానికి. దేవుడి బొమ్మలు, బిళ్ళలు అలాంటివన్నీ ఉన్నాయి. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఈ అంకుల్ ఇప్పుడే ఓపెన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మెడలో వేసుకోవడానికి దాంట్లో కూడా ఉన్నాయి. మనం మీకు చెప్పడం మర్చిపోయా, దీన్ని తాజ్ హోటల్ పక్కనే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. మీకు ఇప్పుడు తాజ్ హోటల్ కూడా కనిపిస్తుంది చూడండి, చూపిస్తాను. మనం ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. అటు వెళ్తే బీచ్, తాజ్ హోటల్ ఫ్రంట్ సైడ్ వెళ్తే బీచ్, అండ్ మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. అండ్ ఈ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి స్టోన్స్తో చేసినవి అన్ని రాళ్ళు, అదొక టైప్ ఆఫ్ రాళ్ళు అనమాట. అండ్ వాటితో చేసిన బ్రేస్లెట్స్ చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు రోడ్ సైడ్ నుంచి షాప్స్లోకి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి ఈ స్టోర్లో చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు తీసుకొస్తే అసలు వగ్గరు. అండ్ ఈ షాప్ ఓనర్ అడిగాడు మనల్ని ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎలా అని. ఇది మన ఛానల్ అని కూడా చూపించాను, సబ్స్క్రైబ్ చేశాడు. చూడండి షాప్ లోపల ఎలా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు నడిచిందంతా స్ట్రీట్లో. ఇప్పుడు స్ట్రీట్ కాకుండా స్ట్రీట్ పక్కన ఉన్న షాప్స్లోకి అయితే వచ్చాం. ఇది లియోపోల్డ్ కేఫ్ అండ్ బార్ అంట. చాలా ఫేమస్ ఈ ఏరియాలో. చూడండి అంత బిజీ లైన్ కేఫ్ కోసం లైన్. మనం ఎక్కడ తిన్నాం. యాక్చువల్లీ మనం అందులోకి వెళ్దామని ప్లాన్ వేసాం. బట్ జనాలు అంతమంది జనాలు ఉంటే మన వల్ల అవ్వదు. చూద్దాం, వీలైతే ట్రై చేద్దాం. 3 ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇన్ని ఫేమస్. అందులో ఫస్ట్ ఆప్షన్ కింద ఇది పెట్టాం. ఇది ఫుల్ బిజీగా ఉంది, చూడాలి. ఇంకా లంచ్ టైం అయిపోయింది.
ఇంకా చాలా మార్కెట్ అయితే ఉందా, మార్కెట్ అంతా చూసుకుని అప్పుడు వెళ్దాం మనం. ప్లాజా అంట బట్ ఇదే స్టోర్, ఇదే స్టార్టింగ్ అనమాట. చూడండి మీకు ఎదురుగా సిగ్నల్ కనిపిస్తుందా, సిగ్నల్ నుంచి స్టార్ట్ అయింది అండ్ చాలా దూరం అనమాట. ఆల్మోస్ట్ ఆ సిగ్నల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు స్టోర్స్ అయితే ఉంటాయి. మొత్తం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. సో మనం ఆ చివరి మొదలెట్టి ఇటు వచ్చాం. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూస్తాను మీకు కూడా చూపిస్తాను. గైస్ ఇది కూడా చాలా ఫేమస్, కేఫ్ మొండేకర్ అంట. కేఫ్ మొండేకర్ చూడండి ఎంత బిజీ ఉంది. మనం అంతా రివర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఫ్రంట్ వస్తాం కదా, అటు నుంచి ఇటు వచ్చాం అనమాట. అంటే साहिल मोटो वाइब्स सब्सक्राइब करो और लाइक शेयर करो।